హలో, ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? యేసుక్రీస్తు కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనము ఈ విధంగా సజీవ లెక్కలు ఉన్నామని ఆశిస్తున్నాను. మనము వర్డ్ బై వర్డ్ సిరీస్ స్టార్ట్ చేసుకున్నాము. 4 అధ్యాయాలని పూర్తి చేశాము. 5వ అధ్యాయాన్ని ఈరోజు ప్రారంభించబోతున్నాము. అయితే ఈరోజు మనం 5వ అధ్యాయం ప్రారంభించే ముందు దేవుని సహాయం కోరుతూ మనల్ని మన హృదయాల్ని ఆయన పైన కేంద్రీకరించేలాగా, ఆయన ఆ కాన్సన్ట్రేషన్ని, ఆ సమాధానాన్ని మనకి ఇచ్చేలాగా ప్రార్థించుకుందాం. యేసయ్య మహా గొప్ప దేవుడా, జీవం గల రాజా, నాయన తండ్రి ప్రభువా, మరి మేము 4 అధ్యాయాలు మార్కు సువార్తను అధ్యయనం చేసుకున్నాం నాయన. 5వ అధ్యాయంలో మేము ముందుకెళ్తుండగా నాయన, మీ యొక్క కాపుదలను, మీ యొక్క తెలివిని, మీ యొక్క జ్ఞానాన్ని, ఆ ఆత్మీయ సత్యాలు నేర్చుకునేలాగా కృపను సాయం దయచేయమని, నేర్చుకున్న మాత్రం కాకుండా నాయన తద్వారా జీవించేలాగా కోరుకుంటూ యేసు అతి పరిశుద్ధ బతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. సో మనము ఈరోజు ఒకసారి రివిజన్ చేద్దామా? మనము 4 అధ్యాయాలు చదువుకున్నాం కదా, ఒకసారి రివిజన్ లాగా మనం ఒకసారి త్వరగా వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను. అయితే మార్కు 1వ అధ్యాయంలో మనము బాప్తిజం ఇచ్చి యోహాను సువార్త పరిచర్య చేస్తూ, ఆయన యేసు ప్రభు కంటే ముందుగా వచ్చిన ఒక మెసెంజర్గా అతన్ని మార్గాన్ని స్థిరపరిచి, బలపరిచి, లేదంటే స్థిరంగా ఉండడానికి యేసు ప్రభు బాప్తిజం ఇచ్చి యోహాను ఎన్నుకున్నాడని మనం చూసాము. ఈ యోహాను ఎప్పుడైతే సువార్తను చెప్తున్నారో అనేకులు యూదయ ఇజ్రాయేల్ దేశం నుంచి వచ్చి బాప్తిజం తీసుకొని మారు మనసు పొందిన విషయం మనకు తెలుసు. ఆ తర్వాత యేసు ప్రభు నజరేతు నుంచి స్టార్ట్ అయ్యి యోర్దాను నదికి వచ్చి బాప్తిజం ఇచ్చి యోహానుతో బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ, మరి దేవాతి దేవుడు, మరి యేసు ప్రభువు ట్రినిటీ త్రిత్వం అక్కడ మనం కలిసినట్టు చూసాము. సో పరిశుద్ధ దేవుడు పావురంగా వచ్చి అక్కడ ఉండటం, దేవాతి దేవుడు ఇతనే నా ప్రియ కుమారుడు అని చెప్పడం మనం విన్నాం. అది బాప్టిజం ఇచ్చిన తర్వాత వెంటనే యేసు ప్రభు ఏం చేశాడు అంటే, పరిశుద్ధాత్మ అతన్ని అరణ్యంలోకి తీసుకువెళ్ళడం జరుగుతుందన్నమాట. తీసుకువెళ్ళిన తర్వాత 40 రోజులు అక్కడ ఉన్న తర్వాత శోధనలు జయించి, అడవి మృగములతో అతను సహవాసం ఉండి, దేవదూతలతో పరిచర్యం చేసుకొని యేసు ప్రభు 40 రోజులు ఉన్న తర్వాత ఏంటంటే మినిస్ట్రీకి సిద్ధమవుతాడనమాట. సో ఎప్పుడైతే ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేస్తాడో, మినిస్ట్రీ ఫస్ట్ అక్కడ ఎక్కడికి వెళ్తాడంటే సమాజ మందిరంకి వెళ్ళి అతను బోధిస్తున్నప్పుడు ఆయన బోధన చూసి, ఆయన బోధనలో ఉన్న అథారిటీని లేకపోతే అధికారాన్ని చూసి అక్కడ పరిచయాలు చాలా ఆశ్చర్యపడతారు. ఇట్లాంటి బోధ మనం ఎప్పుడు వినలేదే అని అనుకుంటారనమాట. అప్పుడే అక్కడ సమాజ మందిరంలో ఒక దయ్యం కలిగిన వ్యక్తి ఉంటే యేసు ప్రభు అతను స్వస్థతపరిచి ఆ దయ్యాన్ని వెళ్ళగొడతాడనమాట. వెళ్ళగొట్టిన తర్వాత యేసు ప్రభు మళ్ళీ గలిలయ సముద్రంకి వచ్చి 4 శిష్యులని ఎన్నుకుంటాడు. ఈ 4 శిష్యులతో చెప్తాడు, మిమ్మల్ని నేను మనుషులు పట్టుజారులుగా చేస్తానని అంటారు. అదే రోజు యేసు పేతురు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్త అక్కడ జ్వరంతో బాధపడుతున్నప్పుడు వాళ్ళ అత్తని పరుస్తాడనమాట. అయితే వాళ్ళ అత్త ఆ స్వస్థత పరిచిన నిమిత్తము యేసు ప్రభుకి చాలా పరిచారం చేస్తుందన్నమాట. ఆ రోజంతా సాయంత్రం వరకు దేవుడు అక్కడే ఉన్నప్పుడు అనేకులు ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థనలు లేదంటే స్వస్థతలు పొందాలని ఉన్నారనమాట. అయితే ఆ రోజు అయిపోయిన తర్వాత ఉదయాన్నే లేచినప్పుడు పేతురు అక్కడ చూసి యేసు ప్రభు లేడని బయటకు వచ్చి అతన్ని వెతికినప్పుడు యేసు ప్రభు కొండ ప్రాంతంలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు వచ్చి అంటాడు, ప్రభు మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అంటే యేసు ప్రభు అంటాడు, నేను ఇక్కడికి వచ్చింది ఒక ప్లేస్లో ఉండడానికి కాదు, నేను సువార్తను పరిచయం చేయడానికి వచ్చాను. మనం గలిలయ అంతా తిరిగి సువార్తను ప్రచారం చేద్దామన్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న అనేక ప్లేసెస్కి వెళ్ళి సువార్తను పరిచర్య చేస్తూ సమాజ మందిరంలో స్వస్థత చేస్తుంటాడు అనమాట. అదే టైంలో యేసు ప్రభు దగ్గరికి ఒక కుష్ఠవ్యాధి వచ్చి, అయ్యా నీకు ఒకవేళ నీ చిత్తం ఉంటే నన్ను స్వస్థపరచమన్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడంటే, నాకు ఇష్టమే, నేను స్వస్థతపరుస్తున్నానని చెప్పి అతను స్వస్థపరిచి, ఈ వార్తను నీ దగ్గరనే పెట్టుకో, ఎవరికి నువ్వు చెప్పకు, కానీ నువ్వు వెళ్ళి నీ సమాజ మందిరంలోని యాజకునికి నువ్వు కానుక నీవు మోషే ధర్మశాస్త్రం ప్రకారం అది ఉంది కదా అని చెప్పినప్పుడు అతను వెళ్ళి అది చేసి ఇంకనూ ఈయన నామానికి ఇంకెక్కువ ఫేమస్ చేస్తాడనమాట. అందరికి పోయి చెప్తాడనమాట ఈ కుష్ఠవ్యాధి. సో అది 1వ అధ్యాయంలో జరిగిందనమాట. 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు యేసు కపెర్నహూములో ఉన్నప్పుడు, హౌస్లో ఉన్నప్పుడు, అక్కడ బోధిస్తున్నప్పుడు ఈ వార్త ఏదైతే కుష్ఠరోగి వెళ్ళి అనేకులకు చెప్తాడో అనేకులు అక్కడికి వచ్చేసి కనీసం నడవడానికి కూడా స్థలం లేదనమాట. ఆ టైంలో ఎవరు వస్తారంటే 4 స్నేహితులు ఒక ఆయనని వాళ్ళ ఫ్రెండ్ని పట్టుకొని ఆ పరుపు మీద పట్టుకొని వచ్చి యేసుప్రభుకి దగ్గరికి తీసుకొని వద్దామంటే చాలామంది ఉంటారు. అయితే వీళ్ళు ఏమనుకుంటారంటే, సరే మరి మెద్ద మీదకి ఎక్కి కప్పు తీసి ఆయన తాడ్లతో కిందికి దింపినప్పుడు యేసు వాళ్ళు విశ్వాసంలో చూసి అతనితో అంటాడు కదా, నీ యొక్క
యొక్క పాపాలు క్షమింపబడ్డాయి అని అంటాడు. అయితే అక్కడ ఉన్న పరిసయ్యులు శాస్త్రులు ఏమనుకుంటారంటే, ఇదేంటిది, ఒక వ్యక్తికి స్వస్థత నిమ్మని అంటే ఈయనేంది పాపాలు క్షమించమని అంటాడు, దేవదూషణ చేస్తున్నాడు ఏంది అని అంటాడు అనమాట. అప్పుడు యేసుప్రభు అని అంటాడు, ఈ మనిషికి పాపాలు క్షమించడం ముఖ్యమా లేదంటే ఇతనికి స్వస్థత పరచడం ముఖ్యమా అని చెప్పి అతన్ని నువ్వు నీ పరుపుని ఎత్తుకొని వెళ్ళమన్నప్పుడు అతను పరుపుని ఎత్తుకొని వెళ్తాడనమాట. సో ఎప్పుడైతే ఆయన వెళ్తున్నాడో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది యేసుప్రభుని మహిమపరచడాన్ని మనం చూస్తుంటాము. సో దీన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే యేసుప్రభు పాపాలను క్షమించడానికి సమర్థుడని మన సత్యాన్ని తెలుసుకున్నాం. ఆ తర్వాత యేసుప్రభు తిరిగి గలిలే సముద్రంకి వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ సుంకపు మెట్టు దగ్గర లేవి వంశానికి చెందిన అల్ఫై కుమారుడైన మత్తయిని అక్కడ ఉండడం చూసి యేసుప్రభు అతను పిలిచిన వెంటనే అతడు అన్నీ వదిలేసుకొని యేసుని వెంబడిస్తాడనమాట. వెంబడించినప్పుడు అదే రోజు మత్తయి వాళ్ళ ఇంట్లో ఒక విందులాగా ఏర్పాటు చేసి అనేకులను పిలిచివ్వడం జరుగుతుందన్నమాట. సో అక్కడ అనేక సుంకపు అధికారులు ఉన్నారు, అదేవిధంగా చాలామంది వచ్చారనమాట. వాళ్ళతో పాటు కలిసి యేసుప్రభు భోజనం చేస్తున్నప్పుడు ఈ పరిసయ్యులు శాస్త్రులు ఏమంటారంటే శిష్యులతోని, ఏంటి మీ దేవుడు వీళ్ళ పాపలతో కూర్చుంటున్నాడు, ఎందుకు అట్లా కూర్చుంటున్నాడు అన్నప్పుడు యేసుప్రభు ఆ మాటలు విని, నేను వచ్చింది ఇందు నిమిత్తమే కదా, నేను నీతిమంతుల కోసం రాలేదు కానీ పాపుల కోసం వచ్చాడని దేవుడు చెప్తాడనమాట. సో రెండో సత్యాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు పాపుల కోసం వచ్చాడు, నీతిమంతుల కోసం రాలేదని చెప్తాడనమాట. అది అయిన వెంటనే మళ్ళీ పరిసయ్యులు ఏమంటారంటే, ఏంటి మీ దేవుడు ఉపవాసం ఉండడా, యూదులైతే ఉపవాసం ఉంటాడు కదా అని అన్నప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే ఒక ఉపమానం చెప్తాడు. పెళ్లి కొడుకు ఉన్నప్పుడు ఆ పెళ్లి కొడుకు ఇంట్లో ఉపవాసం ఎవరైనా ఉంటారా, పెళ్లి కొడుకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఉపవాసం ఉంటాడని చెప్పేసి ఉపమానము చెప్తారనమాట. సో ఇది జరిగిన వెంటనే వాళ్ళు సబాతు రోజు యేసుప్రభు ఇంకా వాళ్ళ శిష్యులు వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు ఒక పొలములో వెన్నులు తెంపుకొని తింటుంటారనమాట. పరిసయ్యులు మళ్ళీ అడుగుతారు, ఏంటి మీరు సబాతు రోజున ఇట్లా తీసుకొని తింటున్నారు, ఏంటి మీకు తెలియదు అన్నప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, మనుష్య కుమారుని కోసమే సబాతు ఉన్నది కానీ సబాతు కోసము మనుష్య కుమారుడు లేడు అని చెప్పి నేనే సబాతు దినానికి దేవుడిని దేవుడు చెప్తాడనమాట. సో ఈ రెండో అధ్యాయంలో ఇన్ని సత్యాలు ఉన్నాయి. ఇంకా లాస్ట్గా చివరిగా అక్కడ పరిచారం చేస్తున్నప్పుడు లేదంటే అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యేసుప్రభుని ఇది తీసుకొచ్చి చెప్తారనమాట. సో మూడో అధ్యాయానికి వెళ్దాం మనం. మూడో అధ్యాయంలో కూడా ఒక ఊచా చెయ్యి గల వ్యక్తి అక్కడికి వస్తాడనమాట. ఊచా చెయ్యి గల వ్యక్తి అంటే చెయ్యి ఉంది కానీ ఎండిపోయింది అనమాట, ఏం పని చేయదు. సో అటువంటి వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు అతను వచ్చి ప్రభువా నన్ను మరి స్వస్థత పరచు అన్నప్పుడు అది కూడా సబాతు రోజు అనమాట. సో మళ్ళీ అక్కడ పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుని నిందలు మోపాలి, లేకపోతే అతని పైన ఏదో ఒక నేరం మోపాలని చూస్తున్నాను అనమాట. యేసు ప్రభు అతను వాళ్ళ దిక్కు చూసి చాలా బాధపడి కోపంతో నువ్వు నీ చెయ్యి నీళ్ళ చాప అన్నప్పుడు అతను చాపినప్పుడు అతనికి స్వస్థత వచ్చిందనమాట. సో యేసుప్రభు ఇక్కడ చూస్తే చాలా బాధపడినట్టు లేదా పరిశీలన గురించి బాధపడ్డట్టు మనము చూస్తామన్నమాట. సో ఈ విధంగా దేవుడు అనేకమైన వాటిలో వెళ్తున్నాడు అనమాట. దాని తర్వాత యేసుప్రభు ఆ 12 మంది శిష్యుల్ని ఎన్నుకోవడం చూస్తాం మనం. దాని తర్వాత ఇదంతా చేస్తున్నప్పుడు వీళ్ళు యేసుప్రభు చేసిన క్రియలను బట్టి దయ్యాలు వెలగొట్టడం చూసి పరిసయ్యులు ఏమంటారంటే, ఈయనకి బెల్జబూలు దయ్యం పట్టింది, అందుకే ఇతను ఏం చేస్తున్నాడంటే వీళ్ళని దయ్యాలని వెలగొడుతున్నాడని మనం వింటాం. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, ఎక్కడన్నా సాతాను వెలగొడుతుందా, ఎక్కడన్నా ఎవరన్నా బలవంతుని ఇంటిలో మనము పోవాలంటే ఫస్ట్ వాడిని బంధించి కదా దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఒక గృహములో ఒకరిని మనము వేరు చేసి ఆ గృహము మంచి పడుతుందా, ఒక రాజ్యములో ఒక రాజు వెళ్ళిపోతే ఆ రాజ్యం బాగుపడతాడని ఉపమానం రీతిలో వాళ్ళకి చెప్పి ఒక మాట అంటాడు, అన్ని పాపాలు క్షమించబడతాయి కానీ పరిశుద్ధాత్మ మీద నేరం మోపితే మాత్రము క్షమింపబడదు అంటాడు. అయితే అదే టైంలో యేసుప్రభుని కలవడానికి యేసుప్రభు యొక్క కుటుంబ సభ్యులు అక్కడ వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇతనికి మతి చెల్లించిపోయింది అని అంటారు. సో యేసుప్రభుకి వాళ్ళ ఇంటి వాళ్ళే లేదంటే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన శాస్త్రులే అతన్ని నిందించడం మనం చూస్తున్నాం. లాస్ట్కి యేసుప్రభుని మరియా ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కలవాలనుకున్నప్పుడు నా నిజమైన కుటుంబం మీరే, ఎవరైతే దేవుణ్ణి ఒక చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళే నా తల్లి నా తమ్ముడు అని దేవుడు చెప్తాడనమాట. ఇంతటితో 3వ అధ్యాయము ముగిసిపోతుందన్నమాట. 4వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు
4వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు యేసు ప్రభు అప్పటికే చాలా ఫేమస్ అయిపోయి అందరికీ వెళ్ళిపోయిందనమాట. సో యేసు ప్రభు ఏమంటాడంటే ఇంక ఇక్కడ చెప్పడం మనకి కాదు కానీ, ఇల్లు కాదు కానీ, మనం సముద్రం ఒడ్డున చెప్దామని చెప్పి ఒక దూరం సిద్ధపరిచి అక్కడ యేసు ప్రభు కూర్చొని దూరం మీద కూర్చొని వాళ్ళకి బోధ చేయడం జరుగుతుందన్నమాట. సో యేసు ప్రభు ఇక్కడ పరలోక రాజ్యం గురించి చాలా విస్తారంగా మాట్లాడుతుంటాడనమాట. మొట్టమొదటిగా అతను చెప్పేది ఒక విత్తనాన్ని, 4 రకాలైన విత్తనాల గురించి చెప్తుంటాడు. తెలుసు కదా మనకు 4 రకాల విత్తనాలు. త్రోవ పక్కన పడ్డ విత్తనం ఒకటి, రాతి నీళ్ళ మీద పడ్డ విత్తనం ఒకటి, ముళ్ళ పుంజులో పడ్డది ఒకటి, నెక్స్ట్ మంచి నీళ్ళ మీద పడ్డ విత్తనాలు అనమాట. సో ఎప్పుడైతే రాతి నీళ్ళ మీద పడ్డది ఉంటుందో అది పక్షులు అంటే సాతాను తీసుకెళ్ళిపోతుందని మనం చూసాం. దేవుడు మనుష్య కుమారుడు వాక్యాన్ని జల్లుతున్నట్టు, అదే విధంగా ఆ వాక్యాన్ని సాతాను దొంగలించినట్టు మనం చూస్తాం. రెండవ గల వ్యక్తులు వాళ్ళు వాక్యాన్ని బాగానే వింటారు కానీ వాళ్ళకి శ్రమలు వచ్చిన, శోధనలు వచ్చినా వాళ్ళు అది ఈ వాక్యాన్ని వాళ్ళు మర్చిపోవడం జరుగుతుంది, ఫలించరు అనమాట. దానికి ఈ ఉపమానంగా యేసుప్రభు ఏం చెప్తాడంటే అది ఈ యొక్క రాతి నీళ్ళ మీద పడ్డది మొలకెత్తిన వేర్లు లేదు, సూర్యుడు వచ్చినప్పుడు అది ఎండిపోయి మాడిపోతుందని అంటాడనమాట. మూడో దగ్గర ఏది పడుతుందంటే ముండ్ల పొంచులో పడుతుంది అనమాట. యేసుప్రభు ఏమంటారంటే వీళ్ళకి ఎదగాలని ఉన్న పక్కన వీళ్ళకున్న క్వాలిటీస్ని బట్టి, అంటే ఏ క్వాలిటీస్ అంటే లోకం తలుపు చూడటం, దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా లోకం తట్టును చూడటము, నెక్స్ట్ ధనాపేక్ష ఉండటం, లేకపోతే ఇతరులైన లోకాశలు ఉండటం వల్ల వీళ్ళు ఏమైపోతారంటే ఎదగలేకపోయి ఫలించలేకపోతూ ఉంటారనమాట. ఇది మూడవ గల వ్యక్తులు అనమాట. 4 గల వ్యక్తులు ఏంటంటే వీళ్ళకి శోధనలు ఉన్నప్పటికీ, వీళ్ళకి మనసులు రాతిగల ఉన్నప్పటికీ వాళ్ళ వాక్యం విన్న వెంటనే వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళ మనసుని మార్చుకొని మంచి నేలగా మారిపోయి హంబుల్ చేసుకొని వాళ్ళని తగ్గించుకొని దేవుని వాక్యాన్ని వాళ్ళు తీసుకుంటారనమాట. అటువంటిప్పుడు వాళ్ళకి ఏ శోధనలు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, లేదంటే వాళ్ళకి లోకానుసారం ఉన్నా వాళ్ళ దేవునికి అప్పగించుకొని ప్రభువా ఇది మా వల్ల కాదు, కేవలం మీరు సహాయం చేయమన్నప్పుడు వాళ్ళు ఏమవుతారంటే ఫలిస్తారనే ఉపమానాన్ని మనం చూస్తుంటారు. ఈ ఉపమానాన్ని అందరికీ వివరించాడు కానీ దేవుడు ఓన్లీ శిష్యులకే వివరిస్తారు. ఎందుకంటే 3వ అధ్యాయంలో మనం చూస్తే దేవుణ్ణి వాళ్ళు ఏమన్నారంటే దూషించారు, పరిశుద్ధాత్మని దూషించారు. కాబట్టి దేవుడు ఈ ఒక అధ్యాయం నుంచి వెళ్ళి అతను ఏం చేయాలంటే స్ట్రాటజీ మార్చుకొని వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ ఈ పారబుల్స్ లాగా దేవుడు వాళ్ళకి చెప్తాడనమాట, ఉపమానాలు వాళ్ళకి చెప్తూ ఉంటాడనమాట. సో ఈ యొక్క విత్తనం అయిపోయిన వెంటనే యేసు ప్రభు దీపం గురించి మాట్లాడతాడు. ఎవరన్నా దీపస్తంభం మీద పెడతారా, లేదంటే కింద పెడతారా, ఏదన్నా కానీ రహస్యము మరుగుపరచదు, లేకపోతే రహస్యం బయలుపరచడానికి ఉంటుంది, మరుగైనది ఏది లేదు బయలుపరచడానికి తప్ప అని అంటారు అని చెప్పి దేవుడు మన తలాంతుల గురించి, కొలతల గురించి మాట్లాడుతూ మీ యొక్క తలాంతులు మీకు ఇస్తే మీరు ఏ విధంగా అయితే ఉంటారో మీరు ఒక చూసుకోండి. మీ తలాంతులు మీరు వాడకపోతే ఆ తలాంతులు మీ నుంచి తీయబడతాయి. ఒకవేళ మీరు తలాంతులు దేవుని కోసం వాడితే ఆ తలాంతులు ఇంకా మరీ ఎక్కువగా ప్రచారంలోకి వస్తాయని దేవుడు అక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. సో దాని తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే పరలోక రాజ్యం గురించి చెప్తూ మీరు ఏదైనా విత్తనాన్ని అక్కడ వేసినప్పుడు అది మనం చూడకముందనే అది ఎదిగి ఫలించి అభివృద్ధిలోనికి వస్తుంది. అదేవిధంగా ఆవగింజంత ఇంతే ఉంటుంది. మీరు కూడా ఇది పరలోక రాజ్యంతో పోలిన ఉన్నది. ఇది భూమి మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే చూసడానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఇది అభివృద్ధిలోనికి వస్తుందని అంటాడనమాట. సో ఈ విధంగా ఉపమానాలు ఇస్తూ దేవుని రాజ్యం గురించి చెప్తూ దేవుడు అక్కడ చాలా అలసిపోయాడు ఆ రోజు అంతా బోధ చేస్తున్నప్పుడు. అయితే దేవుడు ఏమంటాడంటే అవతల పక్కకి మనం వెళ్దాం మా శిష్యులతో అన్నప్పుడు వాళ్ళు వెళ్తున్నప్పుడు దేవుడు అలసిపోయి పండుకున్నాడు. దాన్ని బట్టి మనకి ఏమవుతుందంటే యేసు ప్రభు 100% మనిషి, అద్భుతాలు చేసి పాపాలు క్షమించాడు కాబట్టి 100% యేసు ప్రభు దేవుడై ఉన్నాడు. సో 2 క్వాలిటీస్ మనం ఈ అధ్యాయంలో చూడబోతున్నాం. అయితే అదేవిధంగా యేసు ప్రభు అలసిపోయి పడుకున్నప్పుడు అక్కడ పెద్ద సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు శిష్యులు వచ్చి అతన్ని లేపి ప్రభువా మరి ఇక్కడ తుఫాను వస్తుంది అని అన్నప్పుడు దేవుడు ఆ తుఫానుని నెమ్మలించి ఈ శిష్యులను అంటాడు మీకు విశ్వాసం లేదా, మీరు గద్దించవచ్చు కదా అన్నప్పుడు వాళ్ళని ప్రశ్న చేస్తాడనమాట. సో ఇంతటితో 4వ అధ్యాయము ముగిస్తుందన్నమాట. సో ఇది మన ఒక రివిజను. దాదాపు 15 నిమిషాలు అయిపోయింది. బట్
ఇప్పుడు మనం 5వ అధ్యాయానికి వద్దాము. 5వ అధ్యాయంలో అంటే 41 వచనాలు ఉన్నాయి. ఈ 41 వచనాలు కూడా చాలా సిట్యువేషనల్గా ఉన్నాయన్నమాట. 3 సందర్భాల గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. 3 సందర్భాల్లో దేవుని యొక్క ఆశ్చర్యాన్ని చూపిస్తాడు. దేవుడు పాపాలను క్షమించడానికి చూస్తాడు. దేవుడు నిజమైన దేవుడు కానీ మరొకసారి తనను తాను వ్యక్తపరచుకొని చూపిస్తుంటాడు అనమాట. సో యేసు ప్రభు మనం చూసాం కదా 4వ అధ్యాయంలో యేసు ప్రభు ఎక్కడికి బయలుదేరి యోర్దాను నదిని అవతలి ఒడ్డుకు వచ్చాడనమాట. ఈ ఈ అవతలికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రదేశాన్ని లేకపోతే దీన్ని సో ఇక్కడికి గెరాసేను అనే ఊరికి వస్తాడనమాట. ఎక్కడికి గెరాసేను అనే ఊరికి వస్తాడనమాట. ఈ గెరాసు అనేది పట్టణం ఎట్లా స్థాపింపబడ్డదంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వచ్చి మనకు తెలుసు కదా యోర్దాను నది దాటుతారనమాట. దాటేటప్పుడు ఓన్లీ 10 తెగుళ్ళు మాత్రమే 10 తెగుళ్ళు అంటున్నాయండి 10 గోత్రాలు మాత్రమే దాటాయి అనమాట. సో 2 తెగుళ్ళు మాత్రం ఇక్కడ గాదు ఇంకా దాను గోత్రం మాత్రం ఇక్కడ ఉందన్నమాట. సో ఈ గాదు గోత్రపు వాళ్ళనే ఇక్కడ ఉంచాడనమాట. సో వాళ్ళు ఇక్కడే ఉండిపోయినారు. వాళ్ళు యోర్దాను నది అవతల కనాను దేశానికి వెళ్ళలేదు అప్పుడు. సో అక్కడ నుంచి స్థిరపడ్డ ఆ గోత్రం నుంచి స్థిరపడ్డ ఊరే ఇది ఊరు. కానీ ఇప్పుడు ఇది మొత్తం లోకానుసారంగా మారిపోయి యేసు ప్రభుని తెలియని ప్రజలుగా మారిపోతారనమాట. ఈ గాదు ప్రదేశాన్ని దీన్ని ఏమంటామంటే గెరాసేను అని ఊరు అంటాం అనమాట. సో యేసు ప్రభు ఈ గెరాసేను ఊరికి వచ్చినప్పుడు ఆ సముద్రం దాటుకొని వచ్చినప్పుడు అక్కడ ఒక దూరం నుంచి ఒక వ్యక్తి దయ్యాలు పట్టిన వ్యక్తి ఉండి అతను దూరం నుంచి చూసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి నమస్కారం చేసి మనుష్య కుమారుడా నువ్వు మా కోసం వచ్చావా, ఎందుకోసం వచ్చావు, మమ్మల్ని శిక్షించడానికి వచ్చావని ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ దయ్యాలు పట్టిన వ్యక్తిని యేసు ప్రభు అంతకంటే ముందు 2 సార్లు 3 సార్లు కంటే ఎక్కువ దయ్యాలను వెళ్ళగొట్టాడు కానీ ఎప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడలేదు. జస్ట్ యేసు ప్రభు ఏమన్నా అంటే నిమ్మలుగా ఉండి విడిచిపో అని అంటాడనమాట. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమంటాడంటే దయ్యాలు పట్టిన వ్యక్తిని నీ పేరు ఏంటి అని అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మా పేరు సేన అంటారనమాట. సేన అంటే రోమా సైనికులలో సేన అంటే ఇట్ ఈస్ అరౌండ్ 6,000 సోల్జర్స్ని సేన అంటారనమాట. సో ఒక్క దయ్యం లేదనమాట ఆ వ్యక్తిలో అనేక దయ్యాలు ఉన్నాయి కాబట్టి అతన్ని కట్టేసిన సంఖ్యలతో కట్టేసిన అతనితో రాళ్లతో పొడుచుకుంటూ కొండలలో లేకపోతే ఆ సమాధిల్లో ఏకాంతంగా అడుచుకుంటూ పోతున్నాడు అనమాట ఈ యొక్క దయ్యాలు పట్టిన వ్యక్తి. సో యేసు ప్రభు చాలా నాకు తెలిసి ఆ యేసు ప్రభు ముందే తెలిసి ఏంటి ఇన్ని దయ్యాలు ఉన్నాయి అని అనుకుని అందుకే పేరు అడిగాడేమో వాళ్ళని. అందుకే వాళ్ళ పేరు చెప్పి మమ్మల్ని ఇక్కడే ఉండని అని అంటారు. ఎందుకంటే అక్కడ పాపం బాగా ఉంది కాబట్టి దయ్యాలు కూడా ఏమంటున్నాయంటే మమ్మల్ని ఎక్కడ పోనీయకు, ఈ ఊర్లోనే ఉండని, నన్ను ఈ ఊర్లోనే ఉండని అన్నప్పుడు యేసుప్రభు ఏం చేస్తాడంటే అక్కడ దూరంలో పందులు కనిపిస్తాయి అన్నమాట. దాదాపు 2,000 పందులు ఉంటాయి. సో మనకి యూదులు కానీ ఎవరు కానీ పందులు తినరు, వాళ్ళు పందులు పెంచుకోరు అనమాట. ఈ గాదు గోత్రపు వాళ్ళు ఈ గెరాసీను వాళ్ళు ఏం చేశారంటే పందులు పెంచుకోవడం లేకపోతే పందులు నమ్మటం పందులను తినటం రోమన్ సైన్యం తింటారనమాట. సో వాళ్ళ కోసం వాళ్ళకి చాలా వ్యాపారం వచ్చేది. సో వాళ్ళకి ఆ పందులు మేపడంలో వాళ్ళకి చాలా ఇది ఉండే అనమాట. సో కానీ యేసుప్రభు ఏం చేశాడంటే ఈ దయ్యాలను తీసుకొచ్చి ఆ పందులలోకి పంపించిన వెంటనే ఆ పందులు ఏం చేసినాయంటే అంటే 2,000 పందులు 6,000 దయ్యాలని తీసుకోలేకపోయి ఏమైపోయినాయంటే పందులన్నీ చనిపోయాయి అనమాట. అయితే ఈ పందుల కాపరి ఎవరైతే ఉన్నాడో ఈయన వెళ్ళి ఊరందరికీ పోయి చెప్పేశాడు, అయ్యో నా పందులన్నీ చనిపోయి ఇట్లా ఈయన యేసుప్రభు వచ్చాడు, ఆయన అక్కడ నుంచి వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి మన పందుల్ని అన్ని చంపేశారు అన్నప్పుడు వాళ్ళకి పైసలు చూశారు. అంటే స్వస్థత పరిచింది వాళ్ళకి ఎక్కడికో పోయింది కదా, స్వస్థతపరిచింది ఎక్కడో పోయింది. కానీ వాళ్ళు ఎంతసేపు వాళ్ళు డబ్బులు చూసుకొని వాళ్ళ డబ్బులు ఈ 2,000 పందులకి ఎన్నో పైసలు వస్తాయి మాకు అని చెప్పి ఆ ఊరు వాళ్ళు కూడా వచ్చి యేసుప్రభుని ఏమంటారంటే అయ్యా నువ్వు మా ఊరు వదిలి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండకు అన్నప్పుడు యేసుప్రభు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే యేసుప్రభు ఏది బలవంతంగా తీసుకోడండి, ఏది బలవంతంగా రాడు. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం అంటారు కదా, ఇదిగో నేను తలుపుని యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం వినేనా అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేయుదురని
అంటాడు. సో దేవుడు ఎవరితో బలవంతంగా చేయడండి, అందరితో ప్రేమపూర్వకంగా చేస్తాడు. కానీ దేవుడు ఇక్కడ ఊరికి వచ్చింది ఒక్క దయ్యాలను వెలగొట్టడానికి, అతనికి స్వస్థత పొందడానికి వచ్చాడనమాట. సో మనం చూసాం కదా, 99 గొర్రెలు ఉన్న ఒక గొర్రె తప్పిపోయిన యేసుప్రభు ఆ గొర్రె కోసం వెళ్తాడనమాట. ఇదే విధంగా ఈ ఊరికి కేవలం ఒక్క వ్యక్తి కోసం వచ్చాడనమాట. సో వాళ్ళందరూ ఎవరైతే ఆ మనుషులు అందరూ వచ్చారో, ఈ దయ్యాలు పట్టిన వ్యక్తి ఇప్పుడు మంచి బట్టలు వేసుకొని నిమ్మలంగా ఉండడం చూసి చాలా ఆశ్చర్యపోతాడనమాట. అయితే దేవుడు ఏం చెప్తాడంటే, దయ్యాలు పట్టిన వ్యక్తి ఇప్పుడు మామూలు మనిషి అయిపోయి, అయ్యా నేను నీతో వస్తానయ్యా, నేను నీతో ఉంటానంటే దేవుడు అంటాడు, వద్దు, నువ్వు వెళ్ళి ఈ ఆశ్చర్య కార్యాలను నీ ఇంటి వద్ద నువ్వు చెప్పు అని చెప్తాడనమాట. సో ఈ దయ్యాలు పట్టిన వ్యక్తి ఎప్పుడైతే విడుదల పడతాడో ఆయన వెళ్ళి వాళ్ళ ఊరిలో వెళ్ళి చెప్తాడనమాట. చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమైపోతారంటే, వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడతారనమాట. ఇది మొదటి సన్నివేశం. రెండో సన్నివేశంలో యేసుప్రభు ఏం చేస్తాడంటే, ఆ ఊరు నుంచి దాటి, ఆ ఊరు గెరాసేను ఊరు నుంచి మళ్ళా యోర్దాను నదికి వచ్చిన తర్వాత అక్కడ యాయిరు అని ఒక సమాజ మందిరం అధికారి ఉన్నాడనమాట. సో సమాజ మందిర అధికారి అంటే చాలా ధనవంతుడు, చాలా అంటే అన్ని ఆస్తులు అన్నీ ఉన్నాయి. సో ఆయన వినుంటాడు యేసుప్రభు క్రియల గురించి. వాళ్ళ కూతురికి బాగా జ్వరం వచ్చిందన్నమాట, చిన్న కూతురికి జ్వరం వచ్చినప్పుడు అతను వచ్చి, దేవా మరి మా కూతురు ఇట్లా అస్వస్థతంగా ఉంది, నువ్వు వచ్చి బాగు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు, సరే యేసుప్రభు అంటాడు, సరే వెళ్దాం, నడువు, మీ కూతురు ఎక్కడుందో అక్కడికి వెళ్దామన్నప్పుడు దారి మధ్యలో ఆయన ఎప్పుడైతే ఆ నది ఒడ్డుకు వచ్చాడో చాలామంది ఆయనని వెంబడిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే దేవుడిని ప్రచారం చాలా వెళ్ళిపోయింది, గలిలియా ప్రాంతంలో మొత్తం వెళ్ళిపోయింది. ప్రజలు అందరూ అక్కడ దగ్గరకు వచ్చి యేసుప్రభు మీద పడుతుంటే శిష్యులందరే జరగండి అని ఉండొచ్చు. అప్పుడు అదే సమయంలో ఈ యాయిరు చిన్న కూతురు దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేద్దామని వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే, ఒక రక్త ప్రసరణ గల స్త్రీ, ఆ స్త్రీ 12 ఏళ్ళుగా ఆ రోగంతో బాధపడుతూ తనకున్న ఆస్తినంతా ఇచ్చినా కానీ ఏం స్వస్థత కాలేదంట. ఎంతో డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, ఎంతో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ అది ఎక్కువ అవుతుందే కానీ తక్కువ కాలేదన్నమాట. ఆమె అనుకుందంట, అరే యేసుప్రభు ఇక్కడికి వచ్చాడు కదా, నేను జస్ట్ అతన్ని ఆయన వేసుకున్న బట్టం పట్టుకుంటే నేను స్వస్థత పోయిండే అనే విశ్వాసము తనకుండే అనమాట. యేసుప్రభు ముందు వెళ్తున్నారు, శిష్యులు వెంకలో వస్తున్నారు. అక్కడెక్కడో ఈమె ఉండి వెంటనే వచ్చి యేసుప్రభు యొక్క బట్ట అంచును పట్టుకుని వెంటనే ఆమెకి స్వస్థత అనిపించింది అనమాట. వెంటనే బట్టను పట్టుకోగానే స్వస్థత అనిపించి ఆమె అది గ్రహించి ఏడుస్తుందనమాట. యేసు ప్రభువుకి అప్పుడు ఏమైందంటే, ఆయన లోపల ఏదో ఒకటి ప్రభావం కలిగి, ఏమైంది, ఎవరు నన్ను పట్టుకున్నారు అని శిష్యులను అడిగారు. ఎవరు నన్ను పట్టుకున్నారంటే శిష్యులు అంటారు, ఇంతమంది వ్యక్తులలో మేము ఎట్లా గమనిస్తాం అన్నప్పుడు, దేవుడు ఆమెను చూసినప్పుడు ఆమె గట్టిగా ఏడ్చి దేవుని దగ్గరికి వచ్చి దేవునికి చెప్తుందనమాట. జరిగిందంతా యేసుప్రభుకి చెప్తే యేసుప్రభు ఏమంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరిచిందమ్మా, నీకు సమాధానం కలుగునుగా అని ఆమెకి చెప్పి ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళి యాయూరి యొక్క సేవకుడు వచ్చి, అయ్యా నీ కూతురు చనిపోయింది అని అన్నప్పుడు అతను బాధపడుతుంటే యేసుప్రభు అంటాడు, లేదు నీ కూతురు ఏం చనిపోలేదు అని చెప్పి ముందుకు వెళ్తుంది. యాయిరు వాళ్ళ ఇంటికి వచ్చాడు. యాయిరు వాళ్ళ ఇల్లు చెప్పిన కదా, అతను సమాజ మందిరం అధికారి అంటే ఆ రోజులలో యూదులు ఏం చేసేవాళ్ళంటే ఏడ్చే వాళ్ళని పిలుచుకొచ్చేవారు అనమాట. ఎందుకంటే ఈ ఏడుపు ఎంత గట్టిగా ఏడిస్తే చనిపోయిన వ్యక్తి దగ్గర వాళ్ళకి అంత ఫేమస్ ఉండేదన్నమాట. అయ్యో ఇంతగానో ఏడ్చారా అని. సో అటువంటి టైంలో వీళ్ళు ఏడ్చే వాళ్ళని తీసుకొచ్చినప్పుడు అక్కడ చాలామంది ఏడుస్తున్నారనమాట. ఏడుస్తున్నప్పుడు యేసుప్రభు వచ్చి లేదు ఆమె నిద్రపోయింది, ఆమె ఏమీ చావలేదన్నప్పుడు అక్కడ ఏడ్చే వాళ్ళు ఏం చేశారంటే హేళన చేశారు. హేళన అంటే నవ్వుతున్నారు, అరే యేసుప్రభు నువ్వేంది అట్లా చెప్తున్నావు, ఆమె చనిపోయింది, మేము ఉన్నాం కదా అని వాళ్ళు ఏడ్చేవాళ్ళు యేసుప్రభుని హేళన చేసినప్పుడు యేసుప్రభు వాళ్ళని ఇట్లా చూసి సరే అని చెప్పి లోపలికి వెళ్ళి యేసుప్రభు శిష్యులతో పాటు యాయిరు వాళ్ళ సేవకుడు లేదంటే వాళ్ళ భార్య, వీళ్ళు యేసుప్రభు శిష్యులలో ముగ్గురే, పేతురు, యాకోబు, యోహాను, వీళ్ళు ముగ్గురే లోపలికి వెళ్ళి యేసుప్రభుని ఆమెను ఏమంటారంటే అరమిక్ భాషలో తలా తక్మి అని మాట అంటారు. దానికి ఏంటంటే ఓ చిన్నదానా లేవు అన్నప్పుడు ఆ చిన్నది లేస్తుంది అనమాట. సో ఇది చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపడి యేసుప్రభు అంటే ఈ విషయం ఎవరికి చెప్పకండి, యాయిరు మీ దగ్గరనే ఉంచుకోండి అని చెప్పి యేసుప్రభు అక్కడ
నుంచి వెళ్ళి బయలుదేరుతాడనమాట. సో దేవుని యొక్క క్రియలని ఇక్కడ మనం ఆశ్చర్యాలను చూసాం. మరణాన్ని నుంచి వెళ్ళి లేపగలిగే దేవుడు కదా. 4వ అధ్యాయంలో పరలోక రాజ్యం గురించి చెప్పాడు. 3వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడంటే స్వస్థతల గురించి, లేకపోతే అతను పాప క్షమాపణ చేసి మనుష్య కుమారునిగా పాపల కోసం వచ్చే నజరేయుడుగా ఎన్నో అద్భుతాలను చేసి దేవుడు చూపించాడనమాట. సో ఈ మార్కు సువార్త గ్రంథంలో దేవుని బోధల కన్నా అతని ఆశ్చర్య కార్యాలు, అసలు క్రియలను చాలా వరకు ప్రచురిస్తున్నాయి అనమాట. 5 అధ్యాయాల్లో మనం చూసింది ఇది. ఇంకా 6వ అధ్యాయంలోకి మనం వెళ్దాము. రేపు మీరు కూడా ప్రార్థన చేసుకోండి, దేవుని దాంట్లో మీరు కూడా ఎదగండి. ఇట్లాంటివి అనేకమైన సత్యాలు మీరు కూడా చెప్పాలని కోరుకుంటూ, దేవుడి ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి అనేకమైన సత్యాలను దేవుడు మనకు నేర్పించాడు. ఇది 5వ అధ్యాయంలో దేవుడు ఏంటంటే మరణాన్ని మీద జయించిన దేవుడు అనమాట. మరణాన్ని కూడా దేవుడు జయించే దేవుడు అని మనం చూసాం. స్వస్థతలను చూసాము, దయ్యాలను వెలగొట్టడం చూసాం. దేవుడు ఒక్క పాపి కోసం మనం వెళ్తానని చూసాం. ఆ రక్త ప్రసరణ గల స్త్రీ ఏ విధంగా అయితే బాధపడిందో, అంచు పట్టుకుంటే ఆమె స్వస్థత పడింది. ఈరోజు నువ్వు నేను కూడా దేవుడిని అంచు పట్టుకుందామా అని ఒకసారి ఆలోచన చేసి ముందుకు వెళ్దాం. ఒక చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడ, జీవంగల రాజా, దయగల మా తండ్రి ప్రభువా, ఈరోజు 5వ అధ్యాయాన్ని మేము నాయన నెమ్మలు వేసుకొని నాయన ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాం నాయన. 4 అధ్యాయాలు మేము రివైజ్ చేయడానికి, 5వ అధ్యాయాన్ని మేము చదువుకునడానికి కృపను మీరు సాయం దయచేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ యేసయ్య, మరి మా తద్వారా మీరే మరణం పైన, మా పాపల పైన విజయుడైన దేవుడై మరణాన్ని మీరు జయించిన దేవుడని గుర్తెరుగులో ఉన్న సహాయం దయచేస్తారని, ఆ నమ్మకాన్ని మేము రుజువు చేసుకోవడానికి కృపను దయచేయమని కోరుకుంటూ నాయన, మా ఇది చూస్తున్న నాయన యూట్యూబర్ వ్యూవర్స్కి అందరికీ మీ తోడుగా ఉండి సహాయం దయచేయమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మీరు కూడా బైబిల్ చదవండి. మీరు కూడా ఇంకేదన్నా మీకు అనిపించింది ఈ 4 అధ్యాయాలు లేకపోతే 5వ అధ్యాయంలో మీకు అనిపించిన విషయాలు ఉంటే మీరు కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకనూ నా గురించి ప్రార్థించవలసింది కోరుచుంటూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించను గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.